వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం ఫ్లైఓవర్ ఎక్కి ఇందిరా పార్క్ దగ్గర దిగుదాం ఫ్రెండ్స్. అందరి నుంచి రైడ్ పోదాం ఫ్రెండ్స్. కాకపోతే బ్రిడ్జ్ ఎక్కితేనే బాగుంటుంది. ఫ్లైఓవర్ ఎక్కుదాం. ఏమంటావు ఫ్రెండ్స్? చాలాసార్లు చూపెట్టలేదు మీకు, కాకపోతే విజువల్స్ కరెక్ట్ రావు. ఎందుకంటే ఎదురెండ ఉన్నది. ఈ ఎదురెండలో మీకు రావడం కష్టం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఒకప్పుడు ఫేమస్ రోడ్. ఆర్టీసీ ఎక్స్ రోడ్ చూడండి ఫ్రెండ్స్. స్ట్రేట్ పోతున్నాం. స్ట్రేట్ పోయి ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఏదో టర్నల్ పోయినట్టున్నది కదా. ఇది వచ్చి ఆర్టీసీ ఎక్స్ రోడ్ స్టేషన్, మెట్రో స్టేషన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జ్ ఎక్కుతాం మనం. ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఎక్కుతాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వస్తామంటే ముందు వెళ్తాం. సంధ్య టాకీస్, అల్లు అర్జున్ కేసు అయింది ఇక్కడనే, సంధ్య టాకీస్. ముందు పోతాం ఫ్రెండ్స్. ముందు పోయి మనం యూటర్న్ చేసుకొని బ్రిడ్జ్ ఎక్కేస్తాం. డైరెక్ట్ అక్కడ దిగిపోదాం. ముందు పోయి ఫ్రెండ్స్ మనము బ్రిడ్జ్ ఎక్కేస్తాం, అంతే అక్కడ దిగిపోతాం మనం. అట్లా చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ట్రాఫిక్లలో మనము నడిపించడం కష్టమైంది. డైరెక్ట్ అక్కడ పోయి దిగుతాం అంతే. అది కూడా చూపెట్టినట్టుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? మనం ముందు పోయి ఎక్కుదాం ఫ్రెండ్స్. ముందు పోయి ఎక్కాలంటే ఎక్కడి నుంచి ఉంది యూటర్న్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఉన్నాను, ఇక్కడి నుంచి అయితే ఎక్కలేము. కొంచెం ముందు పోయి అయితే ఎక్కవచ్చు. ఇక నాకబంది పెట్టినంతా, నాకబంది పెట్టినంతా అర్థమంతా. ఏమో ఫ్రెండ్స్, కొంచెం ముందు పోయి యూటర్న్ వేసుకుంటాం. యూటర్న్ చేసుకుంటే ఎక్కుతాం. ఎందుకంటే మనకి రూటు పోయినాం కానీ ఇట్లా రాలేదు, ఎదురు రాలేదు. ఎదురు పోతాం. ఇక్కడ కూడా అది ఉన్నది, స్టాప్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా స్టాప్ ఉన్నది, చూద్దాం. ఇక్కడ నుంచి యూటర్న్ ఉన్నది ఫ్రెండ్స్. మనం యూటర్న్ చేసుకుంటాం. సూపర్ యూటర్న్ ఉన్నది, కానీ విజువల్స్ అంతా బర్ర అయిపోయింది. ఎందుకంటే మనకు ఎదురెండతోటి అసలు విజువల్ ఏం అవపడతలేవు. జస్ట్ మీకు చూపెడుతున్నా ఇది. ఎందుకంటే కెమెరాకు ఆపోజిట్ సూర్యుడు అయిపోయిండు. అంత విజువల్ అంతా బర్ర అయిపోయింది. చూడండి, ఫస్ట్ టైం ఇలా ఎదురుగా పోవడము. ఎందుకంటే మనం ఇట్లా నేరుగా వచ్చినాం కానీ ఎదురుగా పోవడం ఫస్ట్ టైం. అంటే అటు సెక్రటరీ సైడ్ పోవడం ఫస్ట్ టైం. అది ఫ్రెండ్స్, సిటీ మొత్తం అవపడుతుంది. కాకపోతే ఇక్కడ అప్పులో మీకు అవపడతలేదు. ఎదురెండ్ అయింది ఫ్రెండ్స్, లేకపోతే బాగా అవపడుతుంది. సన్సెట్ చాలా బాగా అవపడుతుంది. ఎదురెండ్ అయిపోయింది. అందుకే సరిగ్గా
విజువల్ కరెక్ట్ అవుపడతలేదు, నీట్గా అవుపడతలేదు ఫ్రెండ్స్. కొంచెం డౌన్ అయితే సూర్యుడు అప్పుడు బాగా అవుపడుతుంది, విజువల్స్ కానీ అవి కానీ బాగా అవుపడుతుంది. చాలా ర్యాష్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అది చూడండి, ఇండ్లు పైకి వచ్చేసినాయి, మనం కిందికి వచ్చినాం కూడా. చూసారా ఎట్లున్నాయి చూడండి, ఇండ్లు ఎగ్దమ్ పైకి వచ్చేసి. బడే ఉన్నారు. సన్సెట్ అయితే బాగుంటుండే, 6 o'clock అయితే సూపర్ ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఎక్కడ దిగుతామంటే చెప్పలేము. వచ్చేసినాము మనం, డైరెక్ట్ ఇందిరా పార్క్ దాటేసి డైరెక్ట్ కిందికి వచ్చేసినాం. బడే ఉంది ఫ్రెండ్స్ బీచ్. ఇప్పుడు చూడండి బడే ఉంటుంది. వచ్చేసినాం, దగ్గరికి వచ్చేసినాము. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందట, బడే ఉంది. అది ఫ్రెండ్స్, అన్ని గుంతలు ఉన్నాయి, ఈ గుంతలలో పోతున్నాం ఫ్రెండ్స్. ఈ రూట్ ఆల్రెడీ మీకు చూపెట్టాను, ఎందుకు చూపెట్టడం వల్ల అని అందుకనే సెల్ఫీ మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మీరు ఈ వ్యూలు, ఈ రోడ్ అంతా చూశారు. అది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందా. అయినా సరే మనం మిస్ అయింది ఇదంతా. తెలుగు మా తల్లి ఫ్లైఓవర్ ఇది చూడండి ఎట్లుంటుంది, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లున్నదో, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి తీసుకుపోతున్నా. కానీ సన్సెట్ అయ్యే టైంలో వస్తే బాగుంటుండే, ర్యాష్ ఎండలో వచ్చేసి చాలా ఎండలో వచ్చేసి. 6 o'clock అయితే కరెక్ట్ టైం ఉంటుంది. బట్ ఎండలో వచ్చేసినాం, ఎదురెండ్ అయిపోయింది అంట. సన్సెట్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది ఫ్రెండ్స్. అది ఏందో ఆగింది ఫ్రెండ్స్, గవర్నమెంట్ వచ్చి గుద్దుకుంటారు ఎవరన్నా, ఎందుకంటే సడన్గా ఆగిపోయింది. చాలా డేంజర్లో మనం కూడా ఉన్నాం, డేంజర్ జోన్లో. హలో ఫ్రెండ్స్, సన్సెట్ మంచిగా అవుతుందని అనుకున్నాం, కానీ సన్ చాలా లైటింగ్ బాగుంది ఫ్రెండ్స్, అందుకని విజువల్స్ కూడా కరెక్ట్ రాలే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఇక్కడనే క్లోజ్ చేసేస్తాం ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్.